అసలు అంత ఘనంగా ఆపాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు నాకు అర్థం కాలే. నిజంగా సీఎంకు తెలియకుండా ఇంత చంద్రబాబు నాయుడు విషయం తెలుస్తుంటుంది. అంత దుర్మార్గంగా బస్సు ముందు పోలీసులు కూర్చొని లారీలు అడ్డం పెట్టి బస్సులో అడ్డం పెట్టి అందరూ అతను చీకట్లో నడిపించి 4 కిలోమీటర్లో 5 కిలోమీటర్లో నడిచినట్టున్నాడు. అక్కడే జనరేటర్లన్న కరెంట్ ఆపేసి జనరేటర్ తీసుకెళ్ళిపోయి ఎందుకు ఇంత పబ్లిసిటీ ఇస్తున్నారు అతనికి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు దీనివల్ల అతనికి పబ్లిసిటీ పెరుగుతుంది కదా. ఏమవుతుంది, వస్తాడు మాట్లాడతాడు పోతాడు, అంతకని ఏమవుతుంది? ఈ అనపర్తి ఎవరో రెడ్డిస్ ఏరియా, బాగా రెడ్లు ఎక్కువ ఉన్నారు అనపర్తిలో, మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ. ఏమీ తెలివి తక్కువతనం ఆ పోలీస్ ఆఫీసర్లకి ఏమొచ్చింది అసలు? ఏందో అసలు అది ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఆంధ్రాలో నిజంగా. అసలు అంత ఘనంగా ఆపాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు నాకు అర్థం కాలే. నిజంగా సీఎంకు తెలియకుండా ఇంత చంద్రబాబు నాయుడు విషయం తెలుస్తుంటుంది. అంత దుర్మార్గంగా బస్సు ముందు పోలీసులు కూర్చొని లారీలు అడ్డం పెట్టి బస్సులో అడ్డం పెట్టి అందరూ అతను చీకట్లో నడిపించి 4 కిలోమీటర్లో 5 కిలోమీటర్లో నడిచినట్టున్నాడు. అక్కడే జనరేటర్లన్న కరెంట్ ఆపేసి జనరేటర్ తీసుకెళ్ళిపోయి ఎందుకు ఇంత పబ్లిసిటీ ఇస్తున్నారు అతనికి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు దీనివల్ల అతనికి పబ్లిసిటీ పెరుగుతుంది కదా. ఏమవుతుంది, వస్తాడు మాట్లాడతాడు పోతాడు, అంతకని ఏమవుతుంది? ఈ అనపర్తి ఎవరో రెడ్డిస్ ఏరియా, బాగా రెడ్లు ఎక్కువ ఉన్నారు అనపర్తిలో, మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ. ఏమీ తెలివి తక్కువతనం ఆ పోలీస్ ఆఫీసర్లకి ఏమొచ్చింది అసలు? ఏందో అసలు అది ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఆంధ్రాలో నిజంగా.